ఒక ఏరియాకి మేము ప్రకాష్ నగర్ దగ్గర ఉన్న ఏరియాకి మేము వెళ్ళి ఈరోజు మా కమలానగర్ స్పందన క్లబ్ తరఫున కొన్ని బట్టలు, పిల్లలకి ఒక స్టీల్ ప్లేట్ వేఫర్స్, అలానే అన్ని రకాల దుప్పట్లు, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, వృద్ధులకు అందరికీ బట్టలు, అలానే దుప్పట్లు, అలాగే కొన్ని గ్రాసరీస్లో కూడా బియ్యము, గోధుమ పిండి, ఉప్పు, కారము, నూనె ఇలాంటి అన్ని ఐటమ్స్ కూడా మా క్లబ్ తరఫున, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక పిహెచ్సిలో ఒక 20,000 వరకు మెడిసిన్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు అక్కడ జ్వరాలు అవన్నీ ప్రబల ప్రమాదం కాబట్టి దానికి సంబంధించిన మెమరీ కూడా అక్కడ దానికి ఈరోజు శివప్రసాద్ గారు అలానే ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడం చేసినందుకు చాలా కమలానగర్ స్పందన అధ్యక్షుడైనటువంటి కృష్ణవేణి గారు వారి టీం ఈరోజు మన కొత్తగూడెం, ఖమ్మం అండ్ పాలవంచ తదితర ప్రాంతంలో ముప్పుకు వచ్చిన వరద బాధితులకు ఈరోజు వాళ్ళ క్లబ్ ద్వారా గ్రాసరీ కిట్స్, అలాగనే వారికి సంబంధించిన మన బట్టలు, తర్వాత ఇతర సామాగ్రి ఇక్కడ వరద బాధితులకు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇవన్నీ ఈరోజు ఆ క్లబ్ ముందుకెళ్తున్నందుకు ముందుగా కమలానగర్ స్పందన టీమ్స్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకు వారికి తీసుకుపోతున్న సామ్రాజ్యకి ఇచ్చేటందుకు ఈ క్యాంప్ని ఇనాగరేట్ చేస్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సార్. పోయి కొట్టుకొని పోయినాయి. దానివల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ తాండవాసులు. ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు, బండి మీద తాండవాసులు, వేరే తాండవాసులు ఈ వాగు దాటి వెళ్తున్నారు. ఇక్కడ చెప్టా ఉన్నది, చెప్టాని దాటి నీరు ఉధృతిగా ప్రవహిస్తోంది. ఆ లోపల ఉన్నటువంటి తాండా ప్రజలకు ఇదే మార్గము. ఆ లోపల ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది ఇంకా బయటికి తెలియరాలేదు. 2 రోజుల వరకు దారి బంద్ అయిపోయింది. 2 రోజుల వరకు ఈ దారి బంద్ అయిపోయింది. ఈ లోపల ఎన్ని తాండాలు ఉన్నాయండి? ఇంకా 4 తాండాలు. 4 తాండాల ప్రజలు లోపల ఇరుక్కున్నారు. ఇంకా వాళ్ళకి ఇబ్బందులు తీరలేదు. ఖమ్మం జిల్లా తండాలోని ఇప్పుడు దాకా ఎవరూ రాలేదంట. పాపం వీళ్ళందరూ ఎంత ఆతృతగా చూస్తున్నారు అంటే వీళ్ళకి కనీసం గ్రోసరీస్ కూడా తినడానికి కూడా ఏమీ లేవు. సో ఇప్పటికైనా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళకి అందరికీ హెల్ప్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు ఇక్కడికి, మొత్తం వరదలు కొట్టుకెళ్ళింది మొత్తం అంతా. మరి మీకు తినడానికి తిండి అవన్నీ
తిండి ఏం లేదు ఏరియాని ఇస్తారు అని ఇట్లేదు అసలు చూడడానికి కూడా రాలేదు తండ్రిలా ఎవ్వరు రాలేదా? ఎవరు రాలేదు బియ్యం మొత్తం తడిచినాయి ఆహా.